కాళ్ళు పట్టుకొని వేడుకో, మరలా ఆయన క్షమిస్తాడు నిన్ను. ఒకనొక రోజు వస్తుంది, అప్పుడు ఆయన సమీపంగా ఉండడిక. యెహోవా దొరుకు కాలమందు ఆయన్ను వెతకండి అంటున్నాడంటే యెహోవా దొరకని కాలం కూడా రాబోతుందనే కదా. అప్పుడు నువ్వు ఎంత వెతికినా దొరకడు. నిన్ను క్షమించు ప్రభువాను అని ఎంత గోజాడినా నిన్ను క్షమించడానికి కాలం అయిపోద్ది. క్షమించే కాలం ఇప్పుడే, నేడే రక్షణ దినం. నేడు నువ్వు మారుమనసు పొందటానికి దేవుడు నీకు ఇచ్చే అవకాశ దినం. నీకు సమీపంగా ఉన్నాడు, వేడుకో. యెహోవా దొరికే కాలం నిన్ను క్షమించడానికి ఆయన అడిగున్నాడు. వెతుకు, ఆయన సన్నిధి వెతుకు, ఆయన పాదాలు వెతుకు, క్షమాపణ అడుగు. అంతేగాని బరి తెగించి మనం లోకంలో కలిస్తే, ఇష్టానుసారం బ్రతికితే ఒకనొక రోజు వస్తుంది, ద్రాక్ష గానుగుల తోటిలో నిన్నేసి తొక్కే రోజు వస్తుంది. దేవుని ఉగ్రతకు మనలో ఎవ్వరు కూడా పాత్రులం కాకూడదు. సమయం ఉండగానే ఈరోజే మనం దేవుని పాదాలు పట్టుకుందాం, మన జీవితాన్ని ఆయన ముందు పెడదాం.